మనకేదైనా లేదు అన్నప్పుడు ఇది కావాలి ప్రభు అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏమైనా కోపగించుకుంటాడా, ఆయన ఏమైనా తిడతాడా? విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతా కూడా ఐగుప్తు దేశం నుండి 10 తెగుళ్ళు చూసిన తర్వాత బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటారు. 15వ అధ్యాయంలో మంచి పాట పాడుకున్నారు. చాలా బాగుంది, ఆనందగానం. మోషే మంచి కీర్తన పాడాడు. 15వ అధ్యాయం చివరి దాకా వచ్చేసరికి వారు నీరు లేని ప్రదేశానికి, అంటే త్రాగడానికి నీరు లేని చోటుకు వచ్చారు. 3 రోజుల ప్రయాణం తర్వాత మారా అనే ప్రదేశం దగ్గరికి వచ్చారు. తాగడానికి నీళ్ళు. సో వారు కంప్లైంట్ రేజ్ చేశారు, ఏంటంటే మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వండి. మోషే గారిని కంప్లైంట్ రేజ్ చేశారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ కంప్లైంట్. కంప్లైంట్ గురించి ఏమంటలేదు. 16వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ ఆహారం సరిగ్గా లేదు, మాకు మాంసం కావాలి, మీట్ కావాలన్నారు. కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ 16వ అధ్యాయంలో మోషే అన్న మాటలు చూస్తే మోషేకి ఆ తర్వాత దేవునికి బాగా కోపం వచ్చినట్టుగా అక్కడ రాయబడింది. ఒక విషయం, మాకు ఇది లేదు అని అడగటం తప్ప, మాకు ఇది కావాలి అని అడగటం తప్ప, దేవునికి కోపం వచ్చిందా ఏదన్నా కావాలని అంటే? ఒక విషయం గమనించండి, ఇది లేదు అని అడగటంలో తప్పు లేదు, కానీ వారు అడగలేదు, సనిగారు. దే మర్మర్డ్, దే గ్రంబల్డ్ అగైన్స్ట్ మోసెస్ అండ్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు సనిగారు. అడగటం వేరు, సనగటం వేరు. నీకు ఏదైనా లేదన్నప్పుడు డైరెక్ట్గా దేవుణ్ణి అడగటంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన ఏం చేస్తాడు, ఏం చేయడు. నువ్వు అడిగిన దానికి సరైన సమాధానం చెప్తాడు. చాలాసార్లు మనం కూడా మనకి లేని దాన్ని బట్టి వేరే వాళ్ళ దగ్గర దేవుని గురించి ఏదో సనుగుతూ ఉంటాం. అది మంచి పద్ధతి కాదు. ఏది లేకపోయినా మీ మనసులో ఏదున్నా సరే డైరెక్ట్గా దేవుణ్ణి అడగటం మనం నేర్చుకోవాలి. ఆయన ఎప్పుడూ కూడా డైరెక్ట్గా అడిగితే కాదనే దేవుడు కాదు ఆయన. 72వ కీర్తనలో ఆసాపుని చూడండి, డైరెక్ట్గా అడిగాడు దేవుడిని. బాగా కోపం వచ్చింది. ప్రభువా, భక్తిహీనులు చూడు, వాళ్ళు ఎంత చక్కగా జీవిస్తున్నారో, ఎంత విర్రవీగుతున్నారో. నేను హృదయం శుద్ధిగా ఉండుట వేస్ట్ ప్రభువా, ఎందుకు ప్రభువా? నేను పరిశుద్ధంగా ఉండటం వేస్ట్, నేను భక్తి చేయటం వేస్ట్, నేను ప్రతిరోజు ప్రతిసారి మందిరానికి రావటం వేస్ట్. సమాజంలో కీడు ఎక్కువ కనపడుతుంది, కీడు చేసేవాళ్ళు శుభ్రంగా బ్రతుకుతున్నారు ప్రభు అని ఆసాపు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తే దేవుడిని అడిగేశాడనమాట. డైరెక్ట్గా అడిగాడు. దేవుడే ఏమైనా కోపగించుకోలేదే, చక్కగా సమాధానం చెప్పాడు. వినే హృదయం ఉంటే దేవుని సమాధానం ఎంత ఇదిగా ఉంటుందంటే, ఆసాపుకి తెలిసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు ప్రభు. నిజమే ప్రభు, నిశ్చయముగా నేను కాలు జారు చోటనే ఉన్నాను, కాస్త ఉంటే ప్రభు నేను పడిపోయేవాడిని. ఈ అజ్ఞానం వల్ల నేను పడిపోయేవాడిని. ఆశ పడిగినట్టు అడగొచ్చండి ఏదైనా సరే. ఫ్రస్ట్రేషన్ ఉంది, లోపల కోపం ఉంది దేవుడి కార్యాల మీద, దేవుడిని అడగండి. సనగటం దేనికి చెప్పండి. హబక్కుకు కూడా మంచి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఈ రోజుల్లో మనం అడిగే ప్రశ్నే అన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళే అడిగేశారు భక్తులు. ప్రభు, భక్తిహీనులు చూడు, వాళ్ళు ప్రభుత్వం వాళ్ళే బలాత్కారంతో ఏర్పాటు చేసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు ప్రభు, అది చేస్తున్నారు ప్రభు, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ప్రభు. పరిశుద్ధులేమో, నేను నమ్ముకున్న వారు మంచిగా బ్రతికేవారేమో బలాత్కారులుగా ఏడవబడుతున్నారు ప్రభు. ఏంటి పరిస్థితి ప్రభు అని హబక్కుకి ఎంత బాధపడ్డాడు. డైరెక్ట్గా అడిగాడు. ఆయన ఏం చెబుతాడో నేను విందామని కూర్చున్నాను దేవుని సన్నిధిలో. దేవుడు ఏం చేశాడు? ఆయన ఒక చక్కటి దర్శనాన్ని చూపించాడు. ఏ దర్శనం అంటే హబక్కుకి ఎప్పుడు మర్చిపోలేని దర్శనం. దేవుడు చెప్పాడు, నీలాగా డౌట్ వచ్చేవాడికి అందరికి అర్థం కావడానికి ఇది రాయి, క్లియర్గా రాయి. 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మొదటి 2 వచనాలు క్లియర్గా రాయి, స్పష్టంగా రాయి, పరిగెత్తేవాడు చదివేటట్టుగా రాయి. ఆడు పరిగెడుతున్నా నువ్వు ఆవిడ చదవగలగాలి, అంత స్పష్టంగా ఉండాలి నువ్వు రాసేది. రాయి ఫస్ట్. అప్పుడు హబక్కుకు రాయటం మొదలెట్టాడు. చివరిలో ఏమన్నాడు హబక్కుకు? నా వ్యాపారం బాగోపోయినా, అంటే మన భాషలో వ్యాపారం బాగోపోయినా, పొలంలో నష్టం వచ్చినా, పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు పోయకపోయినా, అంజూరట్లు కాయలు కాయకపోయినా, ఇవేమీ లేకపోయినా, నా బిజినెస్ దెబ్బతిన్నా, నా వ్యాపారం లాస్ వచ్చినా సరే, నా కుటుంబంలో ఏమన్నా సరే, సమాజంలో నాకు పేరు ప్రఖ్యాతి ఏం వద్దు ప్రభు, నేను నీ యందు నమ్మిక ఉంచాను, నీ బలంలో నేను సంతోషిస్తున్నాను అంతే, నాకు సంతోషం నువ్వే. హబక్కుకు అడిగినట్టు అడిగితే దేవుడు సమాధానం చెబుతాడు. చాలాసార్లు మనం చేసేది పొరపాటు ఏంటంటే అడగం, సణుగుతూ ఉంటాం. వాడిని దీవించావు ప్రభు, వాడి
నాకంటే భక్తిపరుడా, లేకపోతే వాడు నాకంటే ప్రార్థనాపరుడు, వాడిని దీవించగలిగింది నన్ను ఎందుకు దీవించలేదు అని అడిగితే తప్పులేదు. కానీ సణుగుతూ ఉంటాం, లోపల లోపల గుణుగుతూ ఉంటాం. ది మర్మర్డ్ అగెన్స్ట్ దెన్ ది గ్రంబుల్డ్ అగెన్స్ట్ మోజెస్ అండ్ గాడ్. చివరాఖరికి వారు తెచ్చుకున్న ప్రతిఫలం ఏంటో తెలుసా? వారు సణిగి అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఒకే ఒకటి, సనుగుట. దేవుని దగ్గర అడగటం మనం నేర్చుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభు నేను చేయాల్సింది నేను ఖచ్చితంగా చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నాకెందుకు ఇవ్వని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సమాధానం వినండి, దాన్ని బట్టి చూసుకోండి. దేవుని మీద ఎప్పుడూ సనగొద్దు. శనిగే వారిని నేను చాలామంది చూశాను, అందుకని ఈ మాటలు నాకు చెప్పాలని అనిపించింది. ఎప్పుడు సనగొద్దు, అది మంచి పద్ధతి కాదు. మనుషులు మన మీద ఎవరైనా సనిగితే మనకు నచ్చదు. ఇంక దేవునికి ఎందుకు నచ్చిందండి? దేవునికి అసలు నచ్చదు. అడుగుదాం, దేవుని కార్యాలు పొందుకుందాం. ఆమేన్.